భిక్ష ఎందుకు చేస్తాడు అంటే వారు సాక్షాత్ తత్వస్వరూపుడు, అస్కలిత బ్రహ్మచారి, సన్యాసి కాబట్టి భిక్ష చేస్తాడు. ఆయన ధర్మమే భిక్ష చేయడం, ఆయన ధర్మమే భిక్ష చేయడం కాబట్టి భిక్ష చేస్తాడు, ఆయన ధర్మం అదే. ఇక గృహస్థుల విషయంలో కూడా బాబాకు సూచన ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మనం అనేక పనులు చేస్తూ ఉంటాం, మన లేడీస్ ఉంటాం, పొయ్యి వెలిగిస్తూ ఉంటాం, వంటలు చేస్తూ ఉంటాం, అదేవిధంగా అనేక రకమైన కసువు ఊడుస్తూ ఉంటాం, ఎన్నో పనులు చేస్తుంటాం. ఈ పనులు చేసినప్పుడు అనేక రకమైన సూక్ష్మ క్రిములు చనిపోతుంటాయి, అదేవిధంగా పురుగులు చనిపోతుంటాయి, దోమలు చచ్చిపోతుంటాయి. వీటి వల్ల మన పాపమేగా. ఆ పాపము పరిహారం కోసం ఇక్కడ మనకు ఈ యొక్క 9వ అధ్యాయంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏం చెప్పాడంటే కొన్ని కనిష్టం చేయాలి. అంటే ఈ పాప పరిహారం కోసం బ్రహ్మయజ్ఞము అంటే అప్పుడప్పుడు హోమాలు చేయడము, వేదాధ్యయనము అంటే వేదాధ్యయనం అంటే వేదాలు కావచ్చు, రామాయణం కావచ్చు, భారతం కావచ్చు, మన పురాణ ఇతిహాసాల గ్రంథాలు పారాయణం చేయడం. పితృయజ్ఞము అంటే పితృదేవతలకు మనం ఆహారం పెట్టడం. అంటే పితృదేవతలకు చాలామంది ఏంటంటే ప్రతి సంవత్సరం పితృదేవతలకు చేయాలండి, శ్రాద్ధం చేయాలి. ఎందుకంటే బాబా గారు 2-3 కథల్లో చెప్పాడు. భగవంతరావు క్షీరసాగర కథలో కూడా ఏంటి పూజ శ్రాద్ధము యాత్ర చేయకుండా తిట్టి, అరే పోరా నువ్వు శ్రాద్ధం పెట్టిపోరా, పూజ చేయపోరా, యాత్ర చెప్పిపోరా అంటాడు బాబా గారు ఏంటి శ్రాద్ధం విషయంలో. అదేవిధంగా ఈ యొక్క బాబా గారు చనిపోయిన తర్వాత కూడా 30వ రోజుకు జోషికి కళలో కనపడి నాకు శ్రాద్ధం పెట్టమంటాడు బాబా. అంటే ఈ శ్రాద్ధం అనేది ఏంటి బాబా గారు సూచనలు ఇచ్చాడు. అంటే చనిపోయిన మన పితృదేవతలకు ఒక ప్లేస్ ఉంటుందండి, ఎంబడే వాళ్ళకు జన్మ రాదు. కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పినట్టుగా వాళ్ళు పితృలోకమైన 14 లోకాలలో పితృలోకం ఉంటుంది. ఆ పితృలోకంలో వాళ్ళు వెయిట్ చేస్తారు. వెయిట్ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత జన్మ వస్తుంది. ఆ వెయిట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు 365 రోజులు అయితే వాళ్ళకు ఒక్క రోజుతో సమానం. వాళ్ళకు ప్రతిరోజు మనం అన్నం పెట్టాలి. అంటే 365 రోజులలో ఒకసారి మనము పిండ ప్రదానం చేస్తే ప్రతిరోజు వాళ్ళకి అన్నం పెట్టినట్టే. నువ్వు ఆ విధంగా పిండ ప్రదానం చేయకుండా వాళ్ళని పస్తుంచినట్టే. ఆ విధంగా పితృదేవతలు ఎప్పుడైతే అసంతృప్తి చేసి వాళ్ళకి అన్నం పెట్టలేదో వాళ్ళ శాపాలు మనకు వస్తాయి. ఎప్పుడైతే వాళ్ళ శాపాలు మనకు వస్తాయి మన కుటుంబం పైకి రాదు, మన పిల్లల పైకి రారు, మన సంసారం వృద్ధి చెందదు. కాబట్టి మనం ఏం చేయాలి, ప్రతి సంవత్సరం ఖచ్చితంగా చనిపోయిన వారికి మనం పితృదేవతలకు శ్రాద్ధాలు పెట్టాలి. అది ఇక్కడ బాబా చెప్పాడు. కాబట్టి ఏంటంటే ఈ యొక్క పితృ యజ్ఞాలు చేయాలి. దేవయజ్ఞము అంటే పూజలు పునస్కారాలు చేయాలి. భూతయజ్ఞం అంటే మన దగ్గరకు వచ్చిన కుక్కలు కావచ్చు, పందులు కావచ్చు, దోమలు కావచ్చు, ఈ విధంగా సకల జీవులకు మనం ఆహారం పెట్టాలి. అతిథులు వచ్చినప్పుడు అతిథులు కూడా ఆహారం పెట్టాలి. ఈ విధంగా ఏంటంటే బాబా గారు ఈ యొక్క మనం చేసిన పనులకు బాబాగారు ఇవన్నీ కూడా చేయమని చెప్పడము జరిగింది. ఇక్కడ తర్కడ్ కుటుంబంలోకి వస్తే తర్కడ్ కుటుంబంలో మనకు తెలుసు. తర్కడ్ కుటుంబంలో తర్కడ్ వాళ్ళ తల్లి, అదేవిధంగా తర్కడ్ షిరిడి వెళ్ళాలి అనుకుంటాడు. కానీ తండ్రి ఏంటంటే ప్రార్థనా సమాజ భక్తుడు అంటే అతనికి భగవంతుడి మీద నమ్మకం లేదు. అంటే ప్రార్థనా సమాజం అంటే వారు నిరాకార స్వరూపాన్ని ప్రార్థించే ఒక తత్వం వారిది. వారు ఏమనుకున్నారంటే నేను షిరిడికి వెళ్తున్నాము, మేము ప్రతిరోజు బాబాకు నైవేద్యం పెడుతున్నాను, మీరు ప్రతిరోజు పూజ చేసి నైవేద్యం పెడితే మేము షిరిడికి వెళ్తాం, లేదంటే వెళ్ళము అని తర్కడ్ తండ్రికి చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన ఏమంటాడంటే పర్వాలేదు, నేను మాటిస్తున్నాను, మీరు వెళ్ళండి షిరిడికి, నేను ప్రతిరోజు బాబాకు నైవేద్యం పెడతాను, పూజ చేస్తాను అని మాటిస్తాడు. మాటిచ్చిన తర్వాత షిరిడి వెళ్ళి శుక్రవారం పూట వెళ్ళడం జరిగింది. శుక్రవారం షిరిడి వెళ్ళిన తర్వాత ఆ యొక్క తర్కడు కూడా నా తండ్రి కూడా ఆ రోజు పూజా గిజ చేసి నైవేద్యం పెడతాడు. అదేవిధంగా శనివారం కూడా పూజ చేసి నైవేద్యం పెడతాడు. తర్వాత ఆదివారం కూడా పూజ చేసి నైవేద్యం పెడతాడు. సోమవారం కూడా పూజ చేసి నైవేద్యం పెడతాడు. ఇక మంగళవారం వచ్చింది, మంగళవారం పూజ చేశాడు. పూజ చేసి ఆఫీస్కి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చి చూస్తే నైవేద్యం పెట్టలే. అరే ఎందుకబ్బా మంగళవారం నైవేద్యం పెట్టలేదంటే ఆ రోజు నౌకరు ఏదో ప్రసాదం మీకు నైవేద్యం పెట్టలేదు. పొరపాటు ఏంది, నా కొడుకు తల్లికి బాబాకు నైవేద్యం పెడతానని మాటిచ్చానే, నేను నైవేద్యం పెట్టలేదే అని ఉత్తరం రాసి పంపిస్తాడు. ఆ సమయంలో మంగళవారం మధ్యాహ్నం ఆ సమయంలో ఈ యొక్క తర్కడు భార్య తర్కడు కొడుకు ద్వారకామయ్యలో బాబాకి ఎదురుగా కూర్చొని ఉంటారు. బాబాకి ఎదురుగా కూర్చొని ఉంటే అప్పుడు బాబా అంటాడు, ఏమ్మా కష్టపడి నేను మీ ఇంటికి వెళ్ళాను, ఏమైనా తినాలని మీ ఇంటికి వెళ్ళాను, మీ ఇంటికేమో తాళాలు వేశారు, ఏదో రకంగా నేను లోపలికి వెళ్ళాను, అక్కడ తినటానికి ఏమీ లేక నేను అసంతృప్తితో బయటకు వచ్చాను అంటాడు బాబా. చూడండి సర్వజ్ఞత. అంటే ఆ రోజు ఆహారం పెట్టలేదని వాళ్ళ యొక్క తర్కడ్ భార్యకి చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ రెండో విషయం కూడా ఏంటంటే మనము భగవంతుడికి నైవేద్యం పెడుతున్నాము అని ఒక సూచన ప్రాయంగా పెడతాం. లేదండి, అంటే బాబా ఇక్కడ ఏం చెప్పాడు అంటే మీరు నైవేద్యం పెడితే నేను తింటున్నాను, మీరు నైవేద్యం పెట్టకుండా నన్ను ఫస్ట్ పెట్టినట్టే ఇక్కడ అర్థం. అది అంటే ఆ కథలో మనకి ఏం తెలుసుకోవాలంటే
బాబా గారు ప్రతిరోజు మనం పెట్టే నైవేద్యాన్ని స్వీకరిస్తున్నాడు. ఏ రోజైతే బాబా గారికి మనం నైవేద్యం పెట్టలేదు, బాబా గారు పస్తున్నాడు. ఆ రోజు మన ఇంటికి బాబా వస్తున్నాడు, నైవేద్యం లేదు, వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఇది తర్కడి కథలో మనకు బాబా ఇచ్చిన సందేశం. కాబట్టి బాబా గారికి నైవేద్యం పెట్టేవారు ఖచ్చితంగా నైవేద్యం పెట్టాలి. ఎందుకంటే మనం ఆ యొక్క భక్తి శ్రద్ధలతో చేస్తున్నాం కాబట్టి బాబా వస్తున్నాడు, స్వీకరిస్తున్నాడు, ఆ నమ్మకం మనకు ఉండాలి. బాబా వచ్చి స్వీకరిస్తున్నాడు అనే నమ్మకం మనకు ఉండాలి. అంటే పెట్టలేదంటే బాబా నా రోజు పస్తున్నట్టే లెక్క. కాబట్టి ఆ రకంగా మనము బాబా నైవేద్యాన్ని మనం ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఈ తర్కడ్ భార్య ఒకసారి ఈ ఆత్మారాముని భార్య బాబాకి ఏమనుకుంటుందంటే 3 పదార్థాలు బాబా దగ్గరికి పంపించాలనుకుంటుంది. ఒకటేంటంటే వంకాయ పచ్చడి, అదేవిధంగా వంకాయ వేపుడు, తర్వాత పేడ. ఈ 3 బాబాకి ఇవ్వాలని చెప్పి అనుకుంటుంది. అనుకొని ఏం చేస్తుందంటే ఒక గోవిందరావు పురంధర భార్య షిరిడికి వెళ్తుంటే పురంధరరావు భార్యను పిలిచి, అమ్మా ఈ విధంగా నేను షిరిడికి వెళ్ళలేకపోతున్నాను, బాబాకు వంకాయ పచ్చడి, అదేవిధంగా వంకాయ కూర, అదేవిధంగా ఇవ్వమని చెప్పి వంకాయలు ఇస్తుంది. ఈమె ఏం చేస్తుంది, పాపం షిరిడికి వెళ్తుంది. షిరిడికి వెళ్ళి ఆ రోజు ఏం చేసింది, వంకాయ చేసి పచ్చడి పెట్టింది. బాబా పచ్చడి తిన్నాడు. ఈమె మళ్ళీ కూర పెట్టలేక పచ్చడి ఒక్కటే పెట్టింది. కూర మర్చిపోయింది పెట్టడం. తర్వాత బాబా ఆ భక్తులతో అంటాడు, అయ్యా నాకు వంకాయ పచ్చడి బాగుంది, వంకాయ కూర కూడా కావాలి, వంకాయ కూర తీసుకురమ్మంటారు. అప్పుడు వంకాయలు ఎక్కడ దొరుకుతాయి? రాధాకృష్ణ దగ్గరికి వెళ్ళి అడుగుతారు. అమ్మ నా దగ్గర వంకాయలు లేవంటుంది. అప్పుడు ఈమె గుర్తొచ్చుహో నాకు పలానామ ఆత్మారావు భార్య వంకాయ ఇచ్చింది, కూర కూడా పెట్టమన్నది అని అప్పుడు తీసుకొచ్చి కూర పెట్టింది. అంటే బాబా ఏంటంటే ఈమె బాబాకు వంకాయ కూర పెట్టాలని మనసులో అనుకున్నందుకే బాబా అదే పనికి గుర్తు చేసి కూర తెప్పించుకొని తిన్నాడు. ఆమె మనసులో బాబాకు పెట్టాలని అనుకుంటే బాబా తెలుసు కదా, ఏంటి వెంటనే కూర చేపించుకొని బాబా తిన్నాడు. అంటే ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే అబ్బా బాబాకు వంకాయ పచ్చడి అంటే ఇష్టం, వంకాయ కూర అంటే ఇష్టం అని ప్రతిరోజు బాబాకు వంకాయ కూరలు పచ్చడి పెడుతుంటారు చాలామంది. ఎందుకంటే బాబా అడిగాడు కదా, ఆయనకి ఇష్టం కదా అని. ఆయన అడగలే, ఆమె పెడతానందుకు మర్చిపోయినందుకు ఆయన అడిగాడు అంతే. అంతేగాని బాబాకు వంకాయ పచ్చడి అంటే ఇష్టం కాదు, వంకాయ కూర అంటే ఇష్టం కాదు. ఆయనకి ఏమైనా ఇష్టమే, అన్ని పదార్థాలు కలిపి తినేందుకు. ఆయనకు వంకాయ పచ్చడికు వంకాయ కూర ఎందుకు, రోజు వంకాయ పెడుతూనే ఉంటాడు సార్ చెప్పినట్టుగా. ఎందుకంటే అన్ని పదార్థాలు కలిపి తింటాడు బాబా, ఆయనకెందుకు. కాబట్టి ఆమె పెట్టాలనుకున్నది ఈయన స్వీకరించాడు తప్ప అంతకనే లేదు. అదేవిధంగా పేడ, 3వది ఏమనుకుంది, పేడ పంపించాలనుకుంది. పేడ పంపించాలనుకుని ఏం చేసుకుంది, అప్పుడు గోవిందరావు బలరాం షిరిడికి వెళ్తుంటే గోవిందరావు బలరాంకి ఇస్తుంది. పేడ ఇచ్చి, అయ్యా షిరిడికి వెళ్తున్నావు కదా, అక్కడికి వెళ్ళి బాబాకు పెట్టమని చెప్పి అంటుంది. ఈయనం చేశాడు, మహానుభావుడు పోతాడు, స్వామిని దర్శనం చేసుకుంటాడు, మర్చిపోతాడు పెట్టడం. చూడండి ఎట్లుంటుందో. రెండవసారి మరలా వెళ్తే అప్పుడు బాబా అంటాడు, ఏమైనా నాకు పలానా భక్తురాలు పేడ ఇచ్చింది కదా, అలా పెట్టుకొని మర్చిపోయిన తీసుకెళ్ళవే అంటాడు. అప్పుడు స్వామి మర్చిపోయాను స్వామి అని చెప్పి మరి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంటికి వెళ్ళి ఏంటి ఆ పేడ తెచ్చిస్తాడు. అప్పుడు బాబా అంటాడు, ఏదైనా పని చేయగలిగితే ఒప్పుకో, చేయకుండా మానుకో అంటాడు. ఇది మనందరికి ఇచ్చిన సందేశం బాబా. ఇది మన గోవిందరావు మాన్కర్ దగ్గర దాని ద్వారా బాబా మనకి ఏ సందేశం ఇచ్చాడు అంటే, ఎవరన్నా చెప్తే ఒక పని చేసి ఒక పని మానుకోవడం కాదు, చేయగలిగితే చెయ్యి, లేదంటే మానుకో. అది బాబా ఇచ్చాడు అక్కడ. అంటే పని ఒప్పుకుంటే 100కి 100 రూపాయలు శ్రద్ధగా చేయాలి, చేయనప్పుడు నువ్వు పని ఒప్పుకోకూడదు అని ఇక్కడ బాబా చెప్పడం జరిగింది. అదేవిధంగా బాబాకు సంతృప్తిగా భోజనం అంటే ఇదే విధంగా ఒకసారి తర్కడ్ భార్య ఆ ఇంటి దగ్గర ఒక కుక్క వస్తే, ఇది అందరికీ తెలిసిన కథలే అనుకోండి, ఆ కుక్కకు రొట్టె ముక్క వేస్తుంది. రొట్టె ముక్క వేయగానే సరే కుక్క తినిపోతుంది. అప్పుడు బాబా దగ్గరికి వెళ్ళగానే బాబా ఏమంటాడమ్మా, నా కడుపు నిండా అన్నం పెట్టావు, నా ప్రేగులు పగిలి పెద్దటి పెట్టావు అంటాడు. నేనేం పెట్టాను బాబా, నాకు అన్నం పెట్టేవాళ్ళే లేరే, నాకు అన్నం పెట్టేవాళ్ళే లేకుండా నీకు నేను కడుపు నిండా పెట్టడం ఏంటంటే, లేదమ్మా కుక్కో పెట్టావు కదా, కుక్కో పెడితే నాకు పెట్టినట్టే కదా అంటాడు. అంటే ఏంటంటే సర్వజీవులలో భగవంతుడు ఉన్నాడు అని నగ్న సత్యాన్ని ఈ కథలో చెప్పాడంటే. ఇంతకన్నా సత్యం ఎవడు చెప్పడు ప్రపంచంలో. సర్వజీవులలో ఆత్మస్వరూపం ఉంది. ఈరోజు పిచ్చి ఉండాకుడు తెలియక ఊరికే విమర్శలు చేస్తుంటారు. ఈరోజు మన నదులను మనం పూజిస్తున్నామా? నదులు ఏ కులం ఏ మతం? గంగా నదిని పూజిస్తున్నాం, గోదావరిని పూజిస్తున్నాం, కృష్ణను పూజిస్తున్నాము, బిల్వం చెట్టును పూజిస్తున్నాము, మారేడు చెట్టును పూజిస్తున్నాము, వేప చెట్టును పూజిస్తున్నాము, నాగమేలు పూజిస్తున్నాము, ఆవును పూజిస్తున్నాము. అదేవిధంగా ఇక మన ఆంజనేయ స్వామి అంటే అనకూడదు ఉన్న విషయం అదే కదా, ఒక వానరం పూజిస్తున్నాం, నృసింహస్వామిని పూజిస్తున్నాము, మత్స్యావతారాన్ని పూజిస్తున్నాము, అదేవిధంగా వరహావతారాన్ని పూజిస్తున్నాం. ఏమండి ఇవన్నీ ఏ కులాలు, ఏ మతాలు, ఏ రూపాలు అండి ఇవన్నీ కూడా? ఏంటి ఒక పర్వతాన్ని పూజిస్తున్నాం. ఏంటి ఈ యొక్క పరమేశ్వరుడు శివుని యొక్క మామ ఎవరు? పర్వతేశ్వరుడు. హిమాలయ పర్వతమే శివుని యొక్క మామ, ఆమె కూతురే పార్వతీదేవి. అంటే ఒక పర్వతాన్ని పూజిస్తున్నాం.
అంటే మన సృష్టి ఏంటంటే సర్వజీవులలో భగవంతుడు ఉన్నాడు. కుక్కలో ఉన్నాడు, పందిలో ఉన్నాడు, మనిషిలో ఉన్నాడు, జంతువులో ఉన్నాడు, చెట్టులో ఉన్నాడు, పర్వతంలో ఉన్నాడు, రాయిలో ఉన్నాడు. సర్వము కూడా భగవంతుడు ఉన్నాడు. సర్వం భగవంతుడమేమే, సర్వం కూడా భగవంతుని యొక్క రూపమే.